హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మనిషి మంచిగా ఉండాలి, కానీ అతి మంచితనం కూడా ఒక మూర్ఖత్వమే, అంతే కదా? కాదంటారా? చెప్పండి. మనిషి మంచిగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ అదే మంచితనం హద్దులు దాటితే అది గుణంగా కాకుండా ఒక బలహీనతగా మారుతుంది. ఎవరైనా బాధలో ఉంటే ముందుగా స్పందించే మనిషి, ఎవరైనా మాటలతో గాయపరిచినా కూడా మౌనంగా భరించే మనిషి, తన అవసరాల కంటే ఎదుటివారి అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చే మనిషి, ఇలాంటి మనిషిని సమాజం మొదట మెచ్చుకుంటుంది, ఎంత మంచివాడు అని అంటుంది. కానీ అదే సమాజం కాలం గడిచే కొద్దీ ఆ మంచితనాన్ని గౌరవించకుండా ఒక సౌలభ్యంగా మార్చుకుంటుంది. ఇక్కడే ఒక ప్రమాదకరమైన ప్రశ్న మొదలవుతుంది. ఎదుటివారు మనల్ని నిజంగా గౌరవిస్తున్నారా, లేదా మన మంచితనాన్ని ఉపయోగించుకుంటున్నారా? ఈ తేడా గుర్తించకపోతే మంచితనం మన బలం కాకుండా మన జీవితానికే భారంగా మారుతుంది. అందుకే ఈ వీడియో ఆడవారి గురించి కాదు, మగవారి గురించి కాదు, ఒక మనిషి గురించి. అతి మంచివారిగా ఉండడం కూడా ఒక మూర్ఖత్వమే, అంతే కదా? మంచితనం అనేది మనిషి స్వభావంలో సహజంగా ఉండే ఒక విలువైన గుణం. ఇతరుల పట్ల కరుణగా ఉండటం, అవసరంలో ఉన్న వారికి చేయి అందించడం, మాటల్లో మృదుత్వం చూపించడం, తప్పు చేసిన వారిని క్షమించడం, ఇవన్నీ మంచితనానికి గుర్తులు. చిన్నప్పటి నుంచే మనకు నేర్పే మొదటి పాఠం కూడా ఇదే, నలుగురితో మంచిగా ఉండు అని. సమాజం మంచివారిని తొలుత చాలా గౌరవిస్తుంది. ఇతడు మంచి మనిషి, ఇతను ఎవరినీ కష్టపెట్టడు అని మెచ్చుకుంటుంది. ఆ మెప్పే మనిషిలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. అదే నమ్మకం క్రమంగా అతన్ని మరింత మంచివాడిగా ఉండేలా ప్రేరేపిస్తుంది. కానీ ఇక్కడే ఒక సూక్ష్మమైన తేడా దాగి ఉంది. మంచితనం ఒక గుణం, అతి మంచితనం ఒక అలవాటు. గుణం మనిషిని నిలబెడుతుంది, అలవాటు మనిషిని నెమ్మదిగా ఖాళీ చేస్తుంది. ఈ తేడా చాలామందికి జీవితంలో చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. మంచివాడిగా ఉండడం అంటే అందరికీ నచ్చాలనే ప్రయత్నం చేయడం కాదు, అందరి సమస్యలకు తానే పరిష్కారంగా మారడం కూడా కాదు. కానీ చాలామంది ఈ రెండింటి మధ్య తేడా గుర్తించలేక మంచితనం పేరుతో తమ అవసరాలను పక్కన పెట్టడం మొదలు పెడతారు. అతి మంచితనం ఒక్క రోజులో పుట్టదు, అది అనేక చిన్న చిన్న సందర్భాల సమాహారం. మొదటిసారి మనల్ని ఎవరో ఉపయోగించుకున్నప్పుడు మనం మౌనంగా ఉంటాం. రెండవసారి కూడా అదే జరుగుతుంది. మూడవసారి వచ్చేసరికి అదే మన పాత్రగా మారిపోతుంది. వాళ్ళ పరిస్థితి బాగాలేదు, వాళ్ళ ఉద్దేశం చెడు కాదు, ఇది చిన్న విషయమే, ఇలాంటి మాటలతో మన మనసుకు మనమే సర్ది చెప్పుకుంటాం. అలా చెప్పుకుంటూ మన బాధలను మనమే చిన్నదిగా మార్చుకుంటాం. ఈ ప్రక్రియలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని కోల్పోతాం. మన భావాల విలువలను, మన బాధను మనమే తక్కువగా చూసుకున్నప్పుడు ఎదుటివాళ్ళు అలాగే చూడడం మొదలు పెడతారు. అలా అతి మంచితనం నెమ్మదిగా మన జీవన శైలిగా మారిపోతుంది. గౌరవం అనేది పరస్పరంగా ఉండాలి, ఉపయోగం మాత్రం ఒకవైపు నుంచే ఎక్కువగా జరుగుతుంది. ఈ తేడా అర్థం కానంత వరకు అతి మంచివాడైన మనిషి ఎప్పుడూ అయోమయంలోనే ఉంటాడు. ఎవరైతే మనల్ని నిజంగా గౌరవిస్తారో వాళ్ళు మన సమయాన్ని, మన శ్రమను, మన మనసును విలువైనవిగా చూస్తారు. మన లేదు అనే మాటను కూడా అవమానంగా కాక స్పష్టతగా అర్థం చేసుకుంటారు. కానీ మనల్ని ఉపయోగించుకునే వాళ్లకు మన హద్దులు కనిపించవు. వాళ్లకు కావాల్సింది మన సహాయం, మన సమయం, మన మద్దతు మాత్రమే. మన అలసట, మన బాధ, మన అవసరాలు వాళ్లకు అవసరం ఉండవు. వాళ్లకు మన మంచితనం ఒక సౌకర్యం మాత్రమే. అతి మంచివాడైన మనిషి ఎక్కువగా మౌనాన్ని ఎంచుకుంటాడు. మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారని, సంబంధాలు చెడిపోతాయని భయపడతాడు. అందుకే తన బాధను లోపలే దాచుకుంటాడు. కానీ ప్రతి మౌనం బలం కాదు. కొన్ని మౌనాలు మనల్ని క్రమంగా లోపలి నుంచి ఖాళీ చేస్తాయి. మన మాటలకి విలువ లేదనే భావన మనలోనే మొదలవుతుంది. ఎదుటి వాళ్ళు మన మౌనాన్ని సహనంగా కాదు, అంగీకారంగా భావిస్తారు. అలా భావించినప్పుడే మనపై వారి అంచనాలు పెరుగుతాయి. మనం ఎప్పుడూ ఇవ్వాల్సిన వ్యక్తిగానే మారిపోతాం. లేదు అని చెప్పడం చాలామందికి కష్టం, ముఖ్యంగా అతి మంచి వాళ్లకు. ఎందుకంటే వాళ్లకు
ఎదుటివారి నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నిరాశకు కారణం తామవ్వకూడదని అనుకుంటారు. కానీ ప్రతిసారి అవును అని చెప్పడం ద్వారా మనం ఏం కోల్పోతున్నామో వాళ్ళు గమనించరు. మన సమయం, మన శక్తి, మన మనస్సు ఇవన్నీ నెమ్మదిగా ఖర్చయిపోతాయి. లేదు అనడం క్రూరత్వం కాదు కదా, అది స్వీయ రక్షణ. ఈ విషయం అర్థం కానంత వరకు అతి మంచివాడైన మనిషి ఎప్పుడూ ఇతరుల అవసరాల్లోనే చిక్కుకొని ఉంటాడు. సంబంధాలు పరస్పరం గౌరవంపై నిలబడాలి. కానీ అతి మంచితనం ఉన్న చోట సమతుల్యత తప్పుతుంది. ఒకరు ఎక్కువగా ఇస్తారు, మరొకరు అలవాటు పడతారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఎక్కువ ఇచ్చే వ్యక్తి మీదే చివరికి అసంతృప్తి వస్తుంది. ఎందుకంటే ఇచ్చే వ్యక్తి ఒకరోజు అలసిపోతాడు, కానీ అలవాటు పడిన వ్యక్తి ఆ అలసటను అర్థం చేసుకోడు. అప్పుడు మాటలు వస్తాయి, అపార్థాలు పెరుగుతాయి. ముందు ఇలా ఉండేవాడు, ఇప్పుడు మారిపోయాడు అనే విమర్శలు వినిపిస్తాయి. కానీ మారింది మనిషి కాదు, అతని శక్తి మాత్రమే. అతి మంచితనం మనిషిని నెమ్మదిగా తన విలువను మర్చిపోయేలా చేస్తుంది. తన అవసరాలు ద్వితీయంగా, ఇతరుల అవసరాలు ప్రథమంగా అనిపించడం మొదలవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఎందుకంటే ఒక దశలో మనమే మనల్ని తక్కువగా చూడడం మొదలు పెడతాం. నేనెందుకు మాట్లాడాలి, నా మాటకు విలువ ఏముంటుంది అనే ప్రశ్నలు మనలోనే పుడతాయి. ఇక్కడి నుంచి బయటపడడానికి మనలోనే ఒక స్పష్టమైన నిర్ణయం అవసరం. మంచిగా ఉండడం తప్పు కాదు, కానీ హద్దులు లేకుండా మంచిగా ఉండడం తప్పు. హద్దులు గీయడం అంటే ఎదుటి వాళ్లను దూరం పెట్టడం కాదు, మనల్ని మనం కాపాడుకోవడం. మనకు నచ్చనప్పుడు చెప్పడం, మనకు సాధ్యం కానప్పుడు తిరస్కరించడం, మనకు అవసరమైన విశ్రాంతిని కోరుకోవడం, ఇవన్నీ హద్దుల్లో భాగమే. ఎవరైతే మనల్ని నిజంగా గౌరవిస్తారో ఈ హద్దులను అర్థం చేసుకుంటారు. మంచితనం మన బలం కావాలి, మన బలహీనత కాదు. అది సాధ్యం కావాలి అంటే మనకు మనమే స్పష్టంగా ఉండాలి. నేనెందుకు సహాయం చేస్తున్నాను, ఇది నా ఇష్టం వల్ల లేక తప్పనిసరిగా అనిపించడం వల్ల అనే ప్రశ్నలు మనల్ని మనం అడగాలి. ఈ ఆత్మ పరిశీలనే అతి మంచితనాన్ని సమతుల్యమైన మంచితనంగా మారుస్తుంది. మనిషిగా ఉండడం అంటే అందరికీ నచ్చడం కాదు, అందరికీ అందుబాటులో ఉండడం కూడా కాదు. మనిషిగా ఉండడం అంటే మన విలువ మనకి తెలిసి ఉండడం. మంచిగా ఉండండి, తప్పులేదు. కానీ అతి మంచివాడిగా మారి ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నారా లేదా ఉపయోగించుకుంటున్నారా అన్నది గుర్తించలేని స్థితికి మాత్రం వెళ్ళవద్దు. ఎందుకంటే చివరికి మనతో మనం ఉండాల్సింది మనమే. అతి మంచివాడిగా ఉండడం కూడా ఒక మూర్ఖత్వమే. మనిషిగా ఉండడం అంటే అందరికీ నచ్చడం కాదు, అందరికీ అందుబాటులో ఉండడం కూడా కాదు. మనిషిగా ఉండడం అంటే మన విలువ మనకు తెలిసి ఉండడం. మంచిగా ఉండండి, కానీ మీ హద్దులు మరిచిపోయేంత మంచిగా కాదు. సహాయం చేయండి, కానీ మీ మనసు ఖాళీ అయ్యేంత కాదు. క్షమించండి, కానీ మళ్ళీ మళ్ళీ గాయపడేంత కాదు. ఎవరైతే మనల్ని గౌరవిస్తారో వాళ్లతో మన మంచితనం వెలుగుగా ఉండాలి. కానీ ఎవరైతే మన మంచితనాన్ని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళ దగ్గర మన స్పష్టత ఆయుధంగా ఉండాలి. ఎందుకంటే మంచితనం మన బలం కావాలి, ఇతరుల అవకాశంగా కాదు. అందుకే గుర్తుంచుకోవాల్సిన మాట ఒక్కటే, అతి మంచివారిగా ఉండటం కూడా ఒక మూర్ఖత్వమే. ఎందుకంటే అప్పుడు ఎదుటివారు మనల్ని గౌరవిస్తున్నారా లేదా ఉపయోగించుకుంటున్నారా అనేది మనం గుర్తించలేకపోతాం. నేనిలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా అతి మంచితనంగా కాకుండా మంచితనంగా ఉండండి, తప్పులేదు. కానీ అతి మంచితనంగా మాత్రం ఉండొద్దు. మీరు కూడా మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.